హాయ్, అందరూ బాగున్నారా? మరి ఇజ్రాయెల్‌లో తెలుగు కుర్రోడు. ఓకే అండి, బాగున్నారు కదా? మరి సరే, ఏంటనుకుంటున్నారు ఇది? నేను టైల్స్ మేస్తాన్ని. యాక్చువల్గా నేను ఇజ్రాయెల్ రావడానికి ఇంటికాడ నేను తాపీ పని చేస్తాను. ఓకేనండి, తాపీ పని చేస్తాను. నేను సొంతంగా బిల్డింగ్లు కూడా చేస్తాను. కానీ ఇక్కడికి వచ్చాక ఏసీ బిగించాను అనమాట. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఎలక్ట్రీషియను అండ్ ఏసీ, తర్వాత వెల్డింగ్ పని, తర్వాత ఇదేంటిది, అదే మొత్తం అన్నీ వరుసైతే అన్నీ చేపిస్తున్నాను. నాతోను సపోర్టింగ్ వేయించాను, అన్నీ చేశాను. సరే, అన్ని వీడియోలు మీకు తొందరలో ఒక్కొక్కటి అన్నీ కూడా నీట్గా మీకు పెడతాను. సరే, ఇప్పుడు పెట్టి వీడియో ఏంటి అనుకుంటున్నారా? అది ఏసీ అనమాట. ఏసీ బిగిస్తున్నాను. అది ఏసీ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఏసీ ఇన్స్టలేషన్ చేస్తాను అనమాట. అది కరెక్ట్గా మనం దాని లెవెల్కి ఫిట్ చేయాలి ముందు. అది లెవెల్కి ఫిట్ చేసిన తర్వాత మనకి దాని ఫ్యాన్లు ఉంటుంది అనమాట. అంటే ఏంటన్నది కూడా మనకు తెలియదు యాక్చువల్గా. అంటే అక్కడ ప్లస్ మైనస్ వీటికి వైర్లు క్లియర్గా ఉంటాయి కాబట్టి మనం వాటిని కనెక్షన్లు ఇచ్చేసాం అండి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చిన వాళ్ళు అందరూ ఇలాగే పనులు చేస్తున్నారా అనుకుంటే మాత్రం కాదండి. మీరు అందరూ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఈ అదృష్టం నాకే వచ్చింది, అందరికీ కాదు. కొంతమందికి అయితే పాపం ఇంకా క్లీనింగ్లోను, కొంతమంది అయితే ఫ్యాక్టరీలోను, కొంతమంది అయితేనేమో ఇంకా రకరకాల పనులు ఉన్నాయి. కానీ మరీ ఇన్ని రకాల పనులు కాదు. అయితే ఫస్ట్ నుంచి వాళ్ళు క్లీనింగ్ అయితే క్లీనింగు, ఏమన్నా ప్యాచ్ వర్క్లు అయితే ప్యాచ్ వర్క్లు, మెయింటెనెన్స్ అయితే మెయింటెనెన్స్, లేదా పెయింటింగ్ అయితే పెయింటింగ్, ఆ పనులు చేస్తున్నారు. కాకపోతే నాతో ఆడేసుకుంటున్నారు అన్నమాట ఇజ్రాయెల్లోను. ఇదిగో ఇప్పుడు ప్రస్తుతానికి ఏసీ బిగిస్తున్నాను కదా, ఏసీ అనమాట. ఇది ఏసీ బిగిస్తున్నాను. ఎయిర్ కండిషన్ అనమాట. ఫస్ట్ ఎయిర్ కండిషన్లో పెట్టారు. మొత్తం అపార్ట్మెంట్ ఒక 40-50 ఫ్లోర్లు బిల్డింగ్ అనమాట. అది దానికి మొత్తం ఎయిర్ కండిషన్ చేయాలన్నమాట. అంటే మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే సెంట్రల్ ఏసీ అనమాట. సెంట్రల్ ఏసీ మొత్తం ఫిట్ చేసుకుని వెళ్ళిపోతే ఈ వరుసెట్టి చేస్తారు. అది అతనిదే. ఇది పెంట్ హౌస్ అనమాట. ఏం చేశాడంటే, ఏసీ బిగించాలి, ఎవరినో ఒకరిని పంపించండి అంటే, నువ్వు వెళ్ళని చెప్పేసి నన్ను పంపించారనమాట. నన్ను పంపించి ఏసీ ఇంతకీ నాకు రాదని చెప్పాను నేను. నీ ప్లస్ మైనస్ వైర్లు అయ్యో తెలుసు కదా అంటే, ఇక్కడ పాత ఏసీ ఉండేది, పాతదాన్ని పీకేసి కొత్తది బిగించాను అనమాట. అంతే. కాకపోతే బాగా బిగించాను, అంత పర్లేదు. అదనమాట. సరే, మీకు ఏదో ఫన్నీగా అనిపించవచ్చు. కాకపోతే జీవితంలోనూ ఇలాగ ఇన్ని రకాల పనులు చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ నేను కూడా ఇంటికాడ ఏసీ బిగించాను. కానీ మా ఏసీ కంపెనీ వాడు పంపించి బిగించాడు. కానీ ఇజ్రాయెల్ అలా కాదు, కంపెనీ వాళ్ళు గట్టా ఎవరు రారు, మనమే బిగించుకోవాలంటే ఇక్కడ. అదే మాది ఒక కంపెనీ, ఎయిర్ కండిషన్ కంపెనీ. మమ్మల్ని పంపించి చేయించాడు అనమాట. ఇదిగోండి, ఇతను ఇప్పుడు ఓనర్ గారు మనడు ఏసీ స్టార్ట్ చేస్తున్నాడు చూడండి. అతను ఇంజనీర్ అనమాట. ఏసీ స్టార్ట్ చేశాడు. సో ఏంటి అప్పుడే కూలింగ్ వస్తలేదండి అని కంగారు పడుతున్నాడు. అప్పుడే కంగారు పడకు, నేను కొత్తగానే ఇచ్చాను, అది ఎంతసేపులో వస్తుందో చూడాలన్నా. ఇది అనమాట బ్యాక్ సైడ్ అనమాట ఇది. తర్వాత ఏసీ పని చేస్తుంది, ఎంతవరకు టెంపరేచర్ ఎలా వస్తుంది, ఎయిర్ కండిషన్ అని చెప్పేసి ఇది కూడా చెక్ చేశాను అనమాట. అన్నీ బాగానే వస్తున్నాయి. అంటే మనకి పుడతా ఏది నేర్చుకోము, అలాగే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఇలాగ అన్ని రకాల పనులు చేస్తున్నాం అనమాట. అందులోనే ఇజ్రాయెల్లో అన్ని పనులు నేర్చుకుంటున్నాం. నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు? తెలుగు ఏంటి? గుంటూరే. గుంటూరు వాళ్ళు ఎక్కడే బతికేస్తారు, ఆ తర్వాత తేలేస్తారు. తెలుగు వాళ్ళ హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళు ఎక్కడైనా బతికేస్తారు, ఆ తర్వాత ఏలేస్తారు.